నిరుద్యోగులకు శుభవార్త. విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPEలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో 14 ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. వీరిని 2 ఏళ్ల కాంట్రాక్ట్ కాలానికి ఎంపిక చేస్తారు. మొత్తం ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ 10, ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ 1, LA కెమికల్ ఇంజనీరింగ్ 1, LA కంప్యూటర్ సైన్స్ 1, LA కెమిస్ట్రీ 1 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 31, 2025. వెబ్సైట్ www.iipe.ac.in. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. జీతం నెలకు 32,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు. ఏటా 3% పెరుగుదల ఉంటుంది. EPF, ESI, వైద్య బీమా లాంటి సదుపాయాలు ఉంటాయి. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. SC, ST, PWBD అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హతలు: జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా డిగ్రీ 55% మార్కులు ఉండాలి. అలాగే 2 ఏళ్ల అనుభవం ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, స్టోర్స్, పర్చేజ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు కెమికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లతో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేయాలి. వీటిలో 55% మార్కులు సాధించాలి లేదా ITI, NCVT 5 ఏళ్ల అనుభవం ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రభుత్వ లేదా ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. రాత పరీక్ష విధానం: జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అభ్యర్థులను 2 దశల్లో ఎంపిక చేస్తారు. స్టేజ్ 1లో స్క్రీనింగ్ టెస్టుకు 100 మార్కులు. ఈ టెస్టులో అర్హత సాధించిన వారిని స్టేజ్ 2కు ఎంపిక చేస్తారు. దీంట్లో రాత పరీక్షకు 80 మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు 20 మార్కులు. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు స్టేజ్ 1లో 100 మార్కులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్టేజ్ 2లో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు టెస్ట్ ఉంటాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయాలి. అభ్యర్థులను ముందుగా 2 ఏళ్ల కాలానికి ఎంపిక చేసినప్పటికీ పనితీరు, సంస్థ అవసరాలను బట్టి కాంట్రాక్టును మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది.